పాలిటిక్స్ అలాగే తాజా రాజకీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నాగేశ్వర్ గారు విశ్లేషణ చూసే ముందు వాటి ప్రధాన వార్తలు చూద్దాం. లోక్సభ ఎన్నికలు అవగానే స్థానిక సమరం, ఇప్పుడు కష్టపడి పనిచేసిన వారికి అందులో ప్రాధాన్యం, చురుకైన కార్యకర్తలకు ఇందిరమ్మ కమిటీలో చోటు, భువనగిరి నియోజకవర్గ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చిన వార్తను చూస్తూ ఉన్నాం. అలాగే జూన్లో లోకల్ వార్, లోక్సభ ఎన్నికలు ముగియగానే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. దాంతోపాటు రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ, అసెంబ్లీ ఎన్నికల ముందు టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థను తెలంగాణలోనూ ఏర్పాటు చేయాలనే అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. తాజాగా భువనగిరి సమీక్ష సందర్భంగా కూడా ఈ కోణంలో చర్చ జరిగినట్లుగా సమాచారం ఉంది అంటూ ఈ వార్తను సాక్షిలో చూడొచ్చు. ఇక కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత, అధికారికంగా ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్, దివంగత లాస్య నందిత కుటుంబానికే అవకాశం. చంద్రబాబు మాదిరిగా వెన్నుపోటు పొడుస్తారని, అందుకే కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి అంటే భయపడుతున్నారు అంటూ బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ది బాబు స్కూలే కావడంతో కలవరపడుతూ ఉన్నారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినట్లు ఆయన ఎప్పుడేం చేస్తారో తెలియని పరిస్థితి ఉంది. రేవంత్ కాంగ్రెస్లో కంఫర్టబుల్గా లేరు, ఎన్నికల తర్వాత బీఆర్ఎస్తో చేతులు కలుపుతారు అంటూ మహేశ్వర్ రెడ్డి కామెంట్ చేశారు. ఒకవైపు రేవంత్ బీఆర్ఎస్తో కలుస్తారు అని చెప్పి మహేశ్వర్ రెడ్డి కామెంట్స్ చేస్తూ ఉంటే, యాజ్ యూజువల్గా కేటీఆర్ మళ్ళీ అదే తరహా కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమంటూ కామెంట్ చేశారు. కాంగ్రెస్లో రాహుల్ రేవంత్ది చెరోదారి, ముఖ్యమంత్రి మాటలు స్థాయికి తగినట్లుగా లేవు అంటూ, రాహుల్ అండ్ రేవంత్ది చెరోదారి కాబట్టి ఎన్నికలైన తర్వాత ఏదైనా జరగచ్చు అని చెప్పి ఈ వ్యాఖ్య చేశారు. రేవంత్ బీజేపీతో కలుస్తారు అంటూ కామెంట్ చేశారు. ఎవరి బలం ఏంటో తెలుసుకునేందుకు సిద్ధమా అంటూ రేవంత్కు సవాల్ చేశారు కేటీఆర్. కొడంగల్లో మీరు, సిరిసిల్లలో నేను రాజీనామా చేద్దాం, మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి గెలుపు ఎవరిదో చూద్దాం అంటూ సవాల్ చేసిన వార్తను చూడొచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ప్రజా తీర్పుతో తాడేపల్లి కోట బద్దలవ్వాలి, వైసీపీ పాలనలో వెంటిలేటర్పై రాష్ట్రం, కొన ఊపిరితో ఉన్న ఆంధ్రప్రదేశ్కు ఎన్డీఏ కూటమి ఆక్సిజన్, జగన్ విధ్వంసకారుడు నమ్మొద్దు, తనకు నిడదవోలు సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే ఈ సభలో పురంధేశ్వరి పాల్గొన్నారు, అలాగే పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు, చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు. అంటే మూడు పార్టీల అధినేతలు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలనివ్వం, 5 కోట్ల ప్రజలకు ఏ ఒక్క నాయకుడో సరిపోరు, అందుకే అంతా కలిసామంటూ అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కామెంట్ చేస్తే, ఏపీని తలలేని మొండింగా చేశారు, హుద్హుద్ కంటే ప్రమాదకరమైన వైపరీత్యం జగన్ అంటూ పురంధేశ్వరి ఆరోపణలు చేశారు. ఇక మంచి రోజులు రాబోతూ ఉన్నాయి, నా అనుభవం, పవన్ పవర్, మోదీ సంకల్పం, మా కాంబినేషన్ సూపర్, వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఇక బాబుకు ఈడీ వేడి, కేజ్రీవాల్ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పుతో ముచ్చెమటలు పడుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడుకు అంటూ ఈ వార్తను సాక్షిలో చూడొచ్చు. అక్రమ నిధులు పొందే పార్టీలపై ఈడీ కేసులకు కోర్టు గ్రీన్ సిగ్నల్, సంబంధిత పార్టీ అధ్యక్షుడే అందుకు బాధ్యుడు, ఢిల్లీ మద్యం కేసు తరహాలోనే ఏపీలో స్కిల్ స్కామ్, హవాలా మార్గంలో టీడీపీ ఖాతాల్లోకి 65.86 కోట్ల రూపాయలు, పూర్తి ఆధారాలతో ఈడీకి ఇప్పటికే నివేదించిన సిట్ అంటూ బాబుకు ఎన్నికల వేళ ఈడీ వేడి అనే వార్తను సాక్షిలో చూస్తూ ఉన్నాం. ఎలాగూ చేయం కదా, ఇచ్చేద్దాం మాట, అలవికాని హామీలు, అధికారం కోసం చంద్రబాబు తాయిలాలు అంటూ సాక్షి ఈ వార్తను ప్రచురించింది. రోజుకో హామీతో ప్రజలను మభ్యపెడుతోన్న టీడీపీ అధినేత నిన్న మొన్నటి వరకు సూపర్ 6 పేరుతో మాయమాటలు, అన్ని పార్టీల నుంచి కాపీ కొట్టి కొత్తగా కిచిడి మేనిఫెస్టో విడుదల, ఇప్పుడు ప్రజా మేనిఫెస్టో అంటూ నయా హామీతో మాయోపాయాలు, గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ బుట్టదాఖలు చేసిన చరిత్ర బాబుది, ప్రజలు ప్రశ్నిస్తారన్న కారణంతో మేనిఫెస్టోనే మాయం చేసిన మేధావి చంద్రబాబు ఇప్పుడు అదే రీతిలో హామీలు ఇస్తూ హంగామా చేస్తూ ఉన్నారు అంటూ ఈ వార్తను చూడొచ్చు. ఇక ధైర్యం ఉంటే నన్ను విమర్శించు పవన్ అంటూ సవాల్ చేస్తూ ఉన్నారు ముద్రగడ పద్మనాభం. చిన్న సినిమా ఆర్టిస్టులతో తిట్టించడం దేనికి, ఘోరాతి ఘోరంగా హైదరాబాద్లో పవన్కు అవమానం జరిగింది, అలాంటి వ్యక్తి ఇంటికి టిఫిన్ చేయడానికి వెళ్ళాడు, ఈ కోపం పౌరుషం అప్పుడేమయ్యాయి అంటూ వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం గతంలో ఇటువంటి ఇన్సిడెంట్ జరిగింది అంటూ
ఆరోపణలు చేశారు. దమ్ముంటే నన్ను డైరెక్ట్గా క్వశ్చన్ చేయండి, చిన్న చిన్న ఆర్టిస్టులతో తిట్టించొద్దు అంటూ పవన్కు సూచించారు. ఇక బెంగళూరులో వాటర్ కష్టాలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. నమస్తే తెలంగాణ ఈ వార్తను ప్రచురించింది. సాంబార్ లేని ఇడ్లీ, రసం లేని వడ, నీటి కష్టాలతో మారిన బెంగళూరు మెను. మాల్స్లోని టాయిలెట్ల వాడకానికి టోకెన్ సిస్టమ్, గుక్కెడు నీటికి అల్లాడిపోతున్న సిలికాన్ సిటీ ప్రజలు. వాటర్ ఏటీఎంలు, ఆర్ఓలను మూసేసిన ప్రభుత్వం. ₹20 వాటర్ క్యాన్ 120, ట్యాంకర్ ధర 22,000. అందిన కాడికి దోచుకుంటోన్న వాటర్ మాఫియా అంటూ బెంగళూరు వాటర్ కష్టాల్ని ప్రచురించింది. ఇక చివరిగా ఎన్నికల ప్రచారం చూసేందుకు 25 దేశాలకు భారతీయ జనతా పార్టీ ఆహ్వానం పంపించిన వార్తను చూడొచ్చు. ఇవి ప్రధాన వార్తలు. చిన్న బ్రేక్ తీసుకుందాం.